Hi everyone, welcome to my channel. So one more episode for our channel. సో ఈ వీడియో అంతా కూడా మనం ఎఫ్&ఓ మీద వస్తున్న ఈ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఈ అప్కమింగ్ బడ్జెట్లో చేంజెస్ అయితే జరుగుతాయని చాలా వరకు మనకి న్యూస్ అయితే వస్తుందండి. సో అది ఎంతవరకు నిజము, అసలు ఏం చేంజెస్ అవుతాయి, అసలు ఇంతవరకు డెరివేటివ్స్ మీద అసలు ఎలా ట్యాక్స్ పడుతుంది, ఇక ముందు ఎలాంటి చేంజెస్ చేయబోతున్నారు, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డెరివేటివ్ స్టార్ట్ చేసిందే హెడ్జింగ్ కోసం అండి. సో మీరు ఒక ఈక్విటీ ఉన్నది, లేదు అంటే మీరు ఎక్స్పోర్టర్, ఒక ఇంపోర్టర్, మీ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏదైనా నష్టం జరుగుతుందంటే మనము ఫ్యూచర్స్కి వెళ్ళి అక్కడ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ని సెల్ చేసుకుంటే అక్కడ వచ్చిన ప్రాఫిట్తో మీకు వచ్చిన యాక్చువల్ లాస్తోని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో మన డెరివేటివ్స్ అనేవి స్టార్ట్ అయితే ఇప్పుడు ఓన్లీ 5% మాత్రమే ఈ హెడ్జింగ్ కోసం కాంట్రాక్ట్స్ డెరివేటివ్స్లోకి వస్తే మిగతా 95% ఓన్లీ స్పెక్యులేషన్ అండి. అంటే ఓన్లీ స్పెక్యులేషన్, అది పెరుగుతుంది తగ్గుతుంది, ప్రైస్ ఫ్లక్చువేషన్స్ నుంచి ఒక షార్ట్ మనీని అర్న్ చేయడానికి సో మనకి ఫ్యూచర్స్ ఆప్షన్స్ని మనం యూస్ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఇది ఒక స్టేజ్ వరకు వెళ్ళిందండి. బట్ నౌ ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ బియాండ్ ద like estimations of the growth what we are seeing in F&O డెరివేటివ్స్లో ఎప్పుడు లేనన్ని వాల్యూమ్స్ జరుగుతునేటప్పటికి ఇట్ హ్యాస్ మేకింగ్ ఏ కన్సర్న్. అది మనకు ఒక 3-4 months నుంచి అయితే ఆ కన్సర్న్ అయితే ఉందండి. సో దే ఆర్ డిస్కరేజింగ్ రీటైలర్స్ అందరికి కూడా చాలా లాసెస్ వస్తున్నాయి. ప్రతి 9 పీపుల్లో ఒక 10 పీపుల్ ట్రేడ్ చేస్తే 9 పీపుల్కి లాసెసే వస్తున్నాయి. మ్యాక్సిమం 1.5 lakh వరకు లాసెస్ వస్తున్నాయి అని డిస్కరేజ్ చేస్తున్నా. బట్ ఇంకా పెరిగిందే కానీ ఇంకా ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేవి తగ్గలేదండి. సో దానికోసమని ఈసారి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో అంటే మార్జిన్స్ మార్చడం చూశారు, తర్వాత ఇంకొంచెం వాల్యూమ్స్ తగ్గించాలని ట్రై చేశారు. బట్ స్టిల్ ద ట్రేడింగ్ వాల్యూమ్స్ ఆర్ నాట్ డిక్రీజింగ్. సో దీనికి ఫైనల్గా సొల్యూషన్ ఏంటంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ లైక్ ఈ స్పెక్యులేషన్ ట్రేడింగ్కి జరిగే ఈ ట్రీట్మెంట్ కూడా ఇలానే డెరివేటివ్స్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారండి. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే డెరివేటివ్ ఇస్ ఎ బిజినెస్ ఇన్కమ్. మీరు ఫ్యూచర్స్ ఆప్షన్లో ఏదైనా ఇన్కమ్ వచ్చిందంటే దానిని వాళ్ళు బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి మీ స్లాబ్ రేట్ ప్రకారం 10%, 5%, 20% మీ స్లాబ్ రేట్ ప్రకారం వాళ్ళు ట్యాక్స్ వేస్తున్నారు. అలానే మీకు మిగతా బిజినెస్ ఇన్కమ్స్తో ఈ డెరివేటివ్స్లో వచ్చిన లాసెస్ని సెట్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ విధంగా నడిచిందండి. ఇప్పుడైతే చేంజెస్ చేయాలి, ఈ డెరివేటివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఒక స్పెక్యులేటివ్ ఇన్కమ్గా చూపించాలి. ఎలా అయితే క్రిప్టో కరెన్సీస్కి 30% ఫ్లాట్ రేట్ ఆన్ ఇన్కమ్ అయితే వేస్తున్నారో అలాగే ఆన్లైన్ గేమింగ్ వచ్చే ఇన్కమ్కి కూడా 30% స్లాబ్ రేట్ ఎలా అయితే వేస్తున్నారో అలానే డెరివేటివ్స్ మీద వచ్చే ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ వచ్చే ఇన్కమ్కి కూడా 30% స్ట్రైట్ అవే ఫ్లాట్ రేట్ ట్యాక్స్ అనేది వేయడము, టీడీఎస్ కూడా దానికి అటాచ్ చేయడము, నెక్స్ట్ మార్జిన్స్ పెంచడము. ఎప్పుడైతే మీరు ఇది స్పెక్యులేటివ్ ఇన్కమ్గా ట్రీట్ చేయడం మొదలుపెట్టారో మీకు వేరే బిజినెస్ ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకోవడం, అంటే ఈ లాసెస్ ఏదైతే డెరివేటివ్స్లో వచ్చాయో వాటిని వేరే బిజినెస్ ఇన్కమ్స్తో సెట్ ఆఫ్ చేసుకోకుండా దాన్ని ఆపేయడం. సో ఇలాంటివన్నీ చేంజెస్ అయితే రాబోతున్నాయండి. సో ప్రతి ఒక్క ట్రేడర్ కొంచెం గమనించాలి. సో వాళ్ళకి ఎలా ఇది వర్కౌట్ అవుతుంది, ఈ ట్యాక్స్ ట్రీట్మెంట్ అనేది మారిన తర్వాత డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుందండి. సో హౌ యు ఆర్ కోపింగ్ అప్ విత్ ఆల్ ద చేంజెస్ దట్ వైట్ హ్యాపెన్ ఇన్ F&O ట్రేడింగ్లో అయితే. సో ఆల్ ఓవర్ అంటే ఇన్ని చేంజెస్ ఎందుకు, ఇంత సడన్గా ఇంత డెసిషన్స్ అప్కమింగ్ బడ్జెట్లో రాబోతున్నాయి, ఇంత బోల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నారు? బికాస్ BSEకి NSEకి F&O ట్రేడింగ్ వాల్యూమ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ క్రోర్స్లో ఉంటుందండి. సో అది కూడా అంటే గవర్నమెంట్కి కూడా క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ F&O ట్రేడింగ్ అండ్ టర్న్ ఓవర్ వల్ల వస్తుంది. అయినా సరే వాళ్ళు ఇంత డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ అనేది ఓవర్ బోర్డ్ అయిపోయిందంటే మార్కెట్లో ఈ రీటైలర్స్కి మార్కెట్ మీద ఉన్న ఆ కాన్ఫిడెన్స్ అనేది పోతుంది మార్కెట్ మీద. ఎందుకంటే చాలా ఇయర్స్ వరకు అందరూ PPF, PF తర్వాత ఈ పోస్ట్ ఆఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకునే వాళ్ళు ఈ ఒక 10 years నుంచి బాగా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలోకి వస్తున్నారు. సో ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి లాసెస్ జరిగాయంటే మళ్ళీ ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద వాళ్ళకున్న నమ్మకం పోతుందని ఇమీడియట్గా వాళ్ళు ఈ చర్యలు అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారండి. సో దట్ మైట్ బి ద రియాలిటీ ఇన్ ద అప్కమింగ్ బడ్జెట్. సో వీ నీడ్ టు ఫాలో దీస్ న్యూస్ అండ్ ఎస్పెషల్లీ మిలీనియల్స్, ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ ఎక్కువగా ఈ ట్రేడింగ్లోకి వస్తున్నారు, మనీ అయితే బాగా లాస్ అవుతున్నారు అయితే వినపడుతుందండి. సో బీ కేర్ఫుల్, అండర్స్టాండ్ ద రిస్క్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ట్రేడింగ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్.